వినుకొండలో జరిగిన హత్యకి గంజాయే కారణమన్న హోంమంత్రి అనితకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయ హత్యను మసిపూసి వ్యక్తిగత హత్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గంజాయి మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది. ఆ 5 సంవత్సరాల కాలంలో గంజాయిని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు వీళ్ళు. విపరీతంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒకసారి మొన్నెప్పుడు బయటకు వచ్చి అంటాడు సంథింగ్ విష బీజాలు నాటుతున్నారు ఏదో మాట్లాడాడు. అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విష బీజాలు. 5 సంవత్సరాలకి 5 సంవత్సరాల ముందే నువ్వు నాటేసావు విష బీజాలు లాస్ట్ 5 yearsలో. దాని తాలూకు అవశేషాలు ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట, గంజాయి పాపం మాదంట. ఒరి మీ దుంపదగా మీరు వచ్చి అన్నాలైంది, మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నమాట. ఆ పాపం మాదా? ఇది ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి.